హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అండి. అదే మసాలా వంకాయ కర్రీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను అయితే వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 10-12 నుంచి కొబ్బరి ముక్కలు అండి, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 3 ఇలాచి, కొద్దిగా కాజు అండి. వీటిని కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసేసుకొని వీటిని అన్నింటినీ మిక్సర్ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 10-12 వెల్లిపాయలు, ఒక అల్లం ముక్క, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నంతా వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ వంకాయలు అయితే తీసుకున్నాను 1/2 కేజీ. ఈ వాటర్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని వీటిని ఇలా కట్ చేసుకొని ఇలా ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని దీంట్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ మసాలా అంతా దీంట్లో పట్టించాలి. ఇలా ఫిల్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన మసాలాని కూడా దీంట్లో వేసేసుకొని
అంతా ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది మసాలా కూడా. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూతను పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. త్రీ మినిట్స్ తర్వాత వంకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా గుజ్జును తీసేసుకొని వేసేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్నామంటే మన వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికించుకుంటే బాగోదు కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి మసాలా వంకాయ. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ ఎప్పుడు చేసినా. ఇలా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్ట్ అండి అసలు. మటన్ కర్రీ కూడా పనికిరాదండి ఈ వంకాయ కర్రీకి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నాకైతే చాలా చాలా నచ్చిందండి టేస్ట్ అయితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.